మరో 4 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోనే ఉంచాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు 2 నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందాలని బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ తో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ కీలక నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు ప్రధాని మోడీ మెరుపు వేగంతో సభల్లో ప్రచారాలు చేస్తుండగా అంతే ధీటుగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా తన ప్రచారానికి వేగం పెంచారు. ఇప్పటికే బీజేపీ తరపున కేంద్ర మంత్రులు కర్ణాటకలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగాలు చేస్తున్నారు. కింగ్ మేకర్ గా మారాలన్న ఆలోచనలో ఉన్న జేడీఎస్ లు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఆ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కాగా నేడు బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చి చేరనుండటం ప్రచారం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీలు పలు సభల్లో పాల్గొన్నారు. బీజేపీ అగ్రనేతలంతా కనీసం ఒక్కసారైనా కర్ణాటక వచ్చి ప్రచారం చేసి వెళ్తూ ఉండడంతో కాంగ్రెస్ కూడా అదే దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బెంగళూరుకు చేరుకున్నారు. నేడు బెంగళూరులో ప్రచారం సాగించడంతో పాటు మీడియాతోనూ ఎన్నికలపై మాట్లాడనున్నారు. ఇక ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ రేపటి నుంచి కర్ణాటక ప్రచారంలో పాల్గొనేందుకు రంగం సిద్ధమైంది. కింగ్ మేకర్ గా మారాలన్న ఆలోచనలో ఉన్న జేడీఎస్ లు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఆ పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ಕೈಗಾರಿಕೆಯದು ಬಹಳ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲೇ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, ನಿಮ್ಗೆ ಗಮನಕ್ಕೆ ತಂದಿದ್ದೇನೆ ಈ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ. ಕೃಷಿ ಕ್ಷೇತ್ರದಂತೂ ನಾನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಹಲವಾರು ದೇಶಗಳಿಗೆ ಭೇಟಿ ಕೊಟ್ಟು ಅಲ್ಲಿಯ ಕೃಷಿ ಪದ್ಧತಿಗಳಿಂದ ಆ ಭಾಗದ ರೈತರು ಮುಂದುವರಿಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಿದೆ. ಅಂಥ ಒಂದು ಕೃಷಿಯ ವಿಧಾನವನ್ನು ಇವತ್ತು ನಾವು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೇವೆ, ಮತ್ತು ಕೃಷಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಥ ಜಿಲ್ಲಾವಾರು ಕಮಿಟಿಗಳು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತದೆ, ಮತ್ತು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮತ್ತು ಆ ಒಂದು ಕಮಿಟಿ ನಡುವೆ ಯಾವ ರೀತಿಯ ಒಂದು ಸಂಬಂಧಗಳನ್ನು ಇಡ್ತೇನೆ, ಈ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಇದರಲ್ಲಿ ಕ್ರೋಢೀಕರಿಸಿದ್ದೇನೆ, ಡೀಟೇಲ್ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ಅದೆಲ್ಲ ಹೇಳಲಿಕ್ಕೆ ಹೋದರೆ ನಿಮಗೆ ಒಂದು 2 ಗಂಟೆ. కర్ణాటక ఎన్నికల ప్రచార హోరు పెంచింది కాంగ్రెస్. సామాన్యులు భరించలేని విధంగా ప్రధాని మోడీ పెట్రోల్ ధరలు పెంచారని మండిపడ్డారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. కర్ణాటకలో మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సామాన్యులపై పన్నుల భారం అధికమైందని అన్నారు. దేశంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలిపారు. Small and medium enterprise sector and have resulted in the loss of tens of thousands of jobs. Along with this, exports as a share of GDP have plunged to a 14-year low. This at a time when the global economy is reviving and exports of other Asian nations like Vietnam have been able to grow very substantially. When we turn to the impact of the BJP government's economic policies on the common man, another place to look is the petroleum sector. Petrol and diesel prices in India are at an historic high. This is